హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, భోగి పండుగ భోగభాగ్యాలని సుఖ సంతోషాలని మనందరికీ కూడా నింపాలని కోరుకుంటూ భోగి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. భోగి పండుగ రోజు భోగిపళ్ళు పోయడం గురించి అయితే పిల్లలకి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. డ్రెస్సెస్ చాలా బాగా వచ్చాయి. పాప గురించి అయితే ఈ డ్రెస్ని ఆర్డర్ చేశాను. పైన ఎల్లో కలర్ టాప్ వచ్చింది, కింద అయితే ఇలా ప్రింటెడ్ స్కర్ట్ అనమాట. చాలా బాగుందండి. మొత్తం డక్స్ అలాగే డేట్స్తో ఫ్లవర్ డిజైన్స్తో చాలా బాగా వచ్చిందనమాట. లోపల కూడా లైనింగ్ కూడా థిక్గానే ఉంది క్లాత్. అలాగే చివర్లు కూడా ఇలా జిగ్జాగ్ చేసి చాలా మంచి ఫినిషింగ్తో అయితే వచ్చిందండి. ఈ డ్రెస్ డీటెయిల్స్ని మీకు స్క్రీన్ షాట్ని యాడ్ చేస్తాను చూడండి. ఇలా చున్నీ కూడా వచ్చింది మనకి. హాఫ్ సారీ టైప్ మనం వేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి చాలా లైక్ చేస్తున్నారు కదండి. డ్రెస్ అయితే ప్రింటింగ్ చాలా బాగుందండి. పాప గురించి అయితే ఈ డ్రెస్ని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబు గురించి ఒక కుర్తా అయితే తీసుకున్నానండి. ఎల్లో కలర్ కుర్తా వచ్చేసి మిర్రర్ వర్క్తో చాలా బాగుందండి. ప్యూర్ కాటన్ అనమాట. ఈ కుర్తా మనకి ఈ ఫెస్టివల్కి యూస్ చేసుకోవచ్చు. అలాగే హల్దీ ఫంక్షన్స్ అంటూ చాలా జరుగుతున్నాయి కదండి, వాటికి యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి రెండు విధాలుగా అని చెప్పేసి ఈ కుర్తా అయితే తీసుకున్నాను. మిర్రర్ వర్క్తో చాలా అంటే చాలా బాగుంది. మరి అంత పలుచగా లేదు, కాటను చాలా మందంగానే ఉంది. చాలా బాగుందండి. దానికి కింద వచ్చేసి ఇలా వైట్ కలర్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట. బాబు డ్రెస్ కూడా చాలా బాగుందండి. స్క్రీన్ షాట్లో దీని డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా చెల్లి వాళ్ళ బాబు గురించి ఒక ధోతి సెట్ని అయితే నేను తీసుకున్నాను. చిన్న బాబు అండి, 1 year లోపే, 8 months బాబు అనమాట. ఆ బాబు గురించి అయితే మా సోహాన్స్ గురించి నేను ఈ ధోతి సెట్ని అయితే ఆర్డర్ చేశాను. ప్యూర్ కాటన్ అనమాట. ఈ రెండు డ్రెస్సుల కంటే నాకు ఈ ధోతి అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంది. కింద కాటన్, ప్యూర్ కాటన్ వచ్చేసి మంచి వర్క్ అనమాట. చూసారా, ఈ ధోతికి వచ్చేసి మంచి ఫ్రిల్స్ కూడా ఇచ్చి మంచి బార్డర్ ఇచ్చారనమాట. పైన లాల్చి బార్డర్ కింద ధోతికి వచ్చింది. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మా కన్నయ్య అయితే చాలా బాగున్నాడు అనమాట, బుల్లి కృష్ణయ్య లాగా. ఈ ధోతి సెట్ చిన్నపిల్లలు ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ భోగిపళ్ళు పోసేటప్పుడు బ్యాక్ డ్రాప్ అయితే నేను ఆర్డర్ చేశాను వేద్దామని చెప్పేసి. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగానే వచ్చిందండి. నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీన్ ప్లేస్లో నేను బనానా లీవ్స్ ఉండే విధంగా అయితే ఆర్డర్ చేశాను. నాకైతే ఇది వచ్చిందనమాట. బాగానే ఉందండి. వినాయకుడు వచ్చేసి 3D ప్రింటింగ్ అనమాట. 3 cows ఆవులు ఇలా వచ్చే విధంగా, అలాగే బంతిపూల దండలతో చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మేము బయలుదేరామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ట్రైన్లో బయలుదేరి. చాలా రష్గా ఉన్నాయన్నమాట ట్రైన్స్. వెళ్ళాల్సిన టైం కంటే చాలా స్లోగా వెళ్తున్నాయి అన్నమాట. లేటు 2 hours మేము ఎక్కిన ట్రైన్ అయితే. ట్రైన్ టికెట్స్ కూడా 3 months ముందే చేపించాం, అయినా కూడా ఇంతవరకు కూడా కన్ఫర్మ్ అవ్వలేదండి. ఈ సంక్రాంతికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నెగిటివ్ ప్లేసెస్కి, సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు కదండి. అందుకని చెప్పేసి ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేవన్నమాట. టికెట్స్ కూడా లేవు, అంత రష్గా అయితే ఉన్నాయండి. ఏదో రకంగా జనరల్లో అయితే ట్రావెల్ చేస్తూ అమ్మ వాళ్ళ ఇంటికి విజయనగరం చేరుకునేసరికి 3 అయిందనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ పూర్తి చేసుకొని కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఈవినింగ్ భోగిపళ్ళు పోయడానికి అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నాము. చెల్లి వాళ్ళ బాబు అండి, సోహాన్స్ అనమాట, చిన్న బాబు. అలాగే పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాము. ఇంకా భోగిపళ్ళు ఎర్లీగానే స్టార్ట్ చేసాం, ఎందుకంటే మా మరిది గారికి వాళ్ళ ఊర్లో పని ఉందండి. అందుకని చెప్పేసి కాస్త ఎర్లీగానే భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే జాబ్ చేసిన వాళ్ళంతా కూడా సంవత్సరానికి ఒకసారి ఈ పండగే కదండి ఇంటికి వచ్చేది. అయితే వాళ్ళ ఊర్లో సంక్రాంతి సంబరాలు అయితే కండక్ట్ చేశారనమాట. యూత్ అంతా కలిసి వాళ్ళ దగ్గరుండి గేమ్స్ ఆడించాల్సిన బాధ్యత అయితే ఉందంట మా మరిది గారికి. అందుకని చెప్పేసి కాస్త ఎర్లీగానే
భోగి పళ్ళు అయితే పిల్లలకి పోసేసామండి. చెల్లైతే పిల్లలకి హారతిచ్చి కుంకుమ బొట్లు అయితే పెట్టింది. చెల్లి వాళ్ళ బాబు చూసారా ధోతిలో ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా ముద్దుగా ఉన్నారనమాట. పిల్లలకి తీసిన బట్టలు చాలా బాగా కుదిరాయి. అలాగే బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా చాలా బాగుందండి. పిల్లలకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఎప్పుడూ భోగిపళ్ళు పోయలేదండి. అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే, ఇక్కడే భోగిపళ్ళు మా ఇంట్లోనే పోసేవాళ్ళం అనమాట. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. భోగిపళ్ళు అయితే చెల్లైతే పోస్తుంది ఫస్ట్, చిన్న బాబు కాబట్టి సోహాన్స్కి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోయడం అనమాట. 3 సార్లు అటు ఇటు రివర్స్లో, ఒకసారి సవ్య దిశలో, ఇంకొకసారి అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి కాస్త భుజాల పైన అలాగే బ్రహ్మరంధ్రం పైన ఈ భోగిపళ్ళు పడేలాగా పైనుంచి అయితే పోయాల్సి ఉంటుందండి. ఇలా పోయడం వల్ల బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అయ్యి పిల్లల్లో అల్లరి చిరాకు తగ్గి వాళ్ళు యాక్టివ్గా ఉంటారంటండి. అందుకని చెప్పేసి పిల్లల్ని శ్రీ మహావిష్ణువుతో పోల్చి వాళ్ళకున్న దృష్టి పోవాలని చెప్పేసి ఇలా రేగిపళ్ళు, అక్షింతలు, బంతిపూల రెక్కలు, చెరుకు గడలు, అలాగే చాక్లెట్లు, చిల్లర పైసలు, ఇలా మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటన్నింటినీ కూడా వేస్తూ పిల్లలకైతే ఇలా చక్కగా భోగిపళ్ళు అయితే పోస్తారండి. ఇంకా పిల్లల్లో ఉండే నరదిష్టి అంతా పోవాలి, ఇంకా ఏమైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్నాయి అనిపిస్తే వాళ్ళకి ఇంకా నల్ల శనగలు కూడా నానబెట్టేసి వాటిని కూడా ఇలా ఈ రేగిపళ్ళులో కలిపేసి అయితే భోగిపళ్ళు పోస్తారండి. అలా కూడా పోయొచ్చు. నేనైతే ఏం మిక్స్ చేయలేదు, నార్మల్గానే ఇంకా పోస్తున్నారు అమ్మ నాన్న, ఇంకా అలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే చక్కగా అయితే పిల్లలకి భోగిపళ్ళు అయితే పోయించామండి. చాలా బాగా జరిగింది అయితే ఈ భోగిపళ్ళు ఫెస్టివల్ మా ఇంట్లో అయితే. చెల్లి వాళ్ళ బాబాయ్ అయితే అమ్మ సంక్రాంతికి చేసిన పిండి వంటలు తినమని చెప్పేసి ప్లేట్లో వేసి పెడితే వాడైతే మొత్తం కింద పడేసి వాటితో ఆడుకుంటున్నాడు అనమాట, టాయ్స్తో ఆడుకున్నట్టు. చాలా బాగా ఎంజాయ్ చేసాం.